ప్రకటన 1వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షం. త్వరగా జరగవలసిన వాటిని తన దాసులకు చూపించడానికి ఈ ప్రత్యక్షం దేవుడు ఆయనకిచ్చాడు. ఆయన తన దేవదూతను పంపి ఇది తన దాసుడైన యోహాను సూచనతో తెలియజేశాడు. యోహాను దేవుని వాక్కును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి, తాను చూచిన దానంతటిని గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుని మూలంగా కలిగిన ఈ వాక్కులు చదివే వ్యక్తి ఇది విని ఇందులో రాసి ఉన్న విషయాలను పాటించేవారు ధన్యజీవులు. ఎందుకంటే సమయం సమీపంగా ఉంది. ఆసియా రాష్ట్రంలో ఉన్న 7 సంఘాలకు యోహాను రాస్తున్న విషయాలు ప్రస్తుతమంటూ పూర్వముండి భవిష్యత్తులో వచ్చేవాని నుంచి, ఆయన సింహాసనం ముందున్న 7 ఆత్మల నుంచి, యేసుక్రీస్తు నుంచి మీకు అనుగ్రహం శాంతి కలుగుతాయి గాక. యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలో నుంచి ప్రముఖుడుగా లేచినవాడు, భూరాజులను పరిపాలించేవాడు. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం వల్ల మనలను మన పాపాల నుంచి కడిగి విడిపించాడు. మనలను తన తండ్రి అయిన దేవునికి రాజులుగా యాజులుగా చేశాడు. ఆయనకు మహిమ అధికారం యుగయుగాలకు ఉంటాయి గాక. తదాస్తు. ఇడుగో ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. భూజనాలన్నీ ఆయనను బట్టి గుండెలు బాదుకుంటారు. అవును, తదాస్తు. ప్రభు ఇలా అంటున్నాడు, అల్ఫా ఒమేగాలను, ఆది అంతాలను నేనే. ప్రస్తుతముంటూ పూర్వముండి భవిష్యత్తులో వచ్చేవాణ్ణి, అమిత శక్తి గలవాణ్ణి. మీ సోదరుడు యేసుక్రీస్తు బాధలలో, రాజ్యంలో, ఓర్పులో మీతో కూడా భాగస్థుడు అయిన యోహానను నేను. దేవుని వాక్కును బట్టి, యేసు సాక్ష్యాన్ని బట్టి పద్మాసు అనే లంకలో ఉన్నాను. ప్రభుదినాన దేవుని ఆత్మవశుణ్ణి అయ్యాను. బూరధ్వని లాంటి పెద్ద స్వరం నా వెనుక పలకడం విన్నాను. ఏమంటే, అల్ఫా ఒమేగాలను నేనే, మొదటివాణ్ణి చివరివాణ్ణి. నీవు చూచేది పుస్తకంలో రాసి ఆసియాలో ఉన్న ఈ 7 సంఘాలకు పంపించు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయైతెర, స్టారిఫ్, ఫిలదెల్ఫియా, ఫిలదెల్ఫియా, లవోదికయ. నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడడానికి అటువైపు మల్లుకొన్నాను. మల్లుకొన్నప్పుడు 7 బంగారు దీప స్తంభాలు చూశాను. దీపస్తంభాల మధ్య మానవపుత్రుడి లాంటి వ్యక్తి కనిపించాడు. ఆయన తొడుక్కున్న నిలువుటంగి పాదాల వరకు ఉంది. ఆయన ఛాతీ మీద బంగారు దట్టి కట్టి ఉంది. ఆయన తల వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నిలాగా మంచంత తెల్లగా ఉన్నాయి. ఆయన కండ్లు మంటల్లాంటివి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ మెరుస్తున్న కంచులాగా ఉన్నాయి. ఆయన స్వరం అనేక జల ప్రవాహాల ధ్వని లాంటిది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఆయనకున్నాయి. ఆయన నోట్లో నుంచి పదునైన 2 అంచుల ఖడ్గం వస్తున్నది. ఆయన ముఖం ద్వేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం లాంటిది. ఆయనను చూడగానే చచ్చినవానిలాగా నేను ఆయన పాదాల దగ్గర పడ్డాను. నా మీద కుడి చేయి ఉంచి ఆయన నాతో ఇలా అన్నాడు, భయపడకు, నేనే మొదటివాణ్ణి చివరివాణ్ణి. నేను సజీవుణ్ణి, చనిపోయాను, కానీ చూడు, యుగయుగాలకు జీవిస్తున్నాను. తదాస్తు. మరణ పాతాళాలకు తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. నీవు చూచినవి విన్నవి, వీటి తర్వాత జరగబోయేవి వ్రాయి. నీవు నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రాలను, ఆ 7 బంగారు దీప స్తంభాలను గురించిన రహస్య సత్యం ఏమంటే, ఆ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు. నీవు చూచిన ఆ 7 దీపస్తంభాలు ఆ 7 సంఘాలు.